హలో అండి, ఈరోజు నేను పచ్చి కొబ్బరి బెల్లంతో 10 రోజుల పాటు నిల్వ ఉండే లడ్డూలు చేసి చూపించబోతున్నానండి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి బెల్లం కలిపి తింటే ఇమ్యూనిటీ పవర్ అలాగే బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి పర్ఫెక్ట్ హెల్దీ స్వీట్ అని కూడా చెప్పొచ్చండి. సో లేట్ చేయకుండా నేను చేసే పచ్చి కొబ్బరి బెల్లం లడ్డు ప్రిపరేషన్ చూసేద్దామండి. సింపుల్ ప్రాసెస్లో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి తురిమి పెట్టుకున్నాం కదండి కొబ్బరి తురుము, దాన్ని వేసేసుకోవాలండి. నాకు 2 కప్పుల కొబ్బరి తురుము అయిందండి. దీన్ని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కూడా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది 3 నిమిషాల పాటు ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టుకోవాలండి. 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. కొబ్బరి తురుము ఎంతైతే వేసుకుంటామో దాంట్లో సగం బెల్లం అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేను 2 కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత లేత పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లోకి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదండి, దాన్ని వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 3 ఇలాచీ దంచి వేసుకోవాలండి. ఇవి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ఇలా చేత్తో తీసుకొని చూస్తే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవాలండి. ఇవి ఒక వారం 10 రోజుల పాటు మంచిగా నిల్వ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా మనకైనా కూడా తినడానికి చాలా బాగుంటుందండి. మొత్తం అన్నీ కూడా లడ్డూలు చుట్టుకోవడమే అండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.